భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక క్లియర్ కట్ పిక్చర్ చైనా తీవ్రవాద సంస్థలు అంటే చైనా ప్రేరేపిత ఉల్ఫా లేదా అల్ఫా లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి సిక్కిం లిబరేషన్ ఫ్రంట్ ఇట్లాంటివన్నీ ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాద చర్యలు చేసి బర్మాలోకి వెళ్ళి తలదాచుకుంటూ అక్కడ చైనా నుంచి ఆయుధాలు చైనా నుండి ఆర్థిక సాయం పొందేటటువంటి సంస్థల మీద మొన్ననే సర్జికల్ స్ట్రైక్ చేశారు. చివరికి వాళ్ళ చీఫ్లు వాళ్ళు చచ్చిపోయారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఇక్కడ చైనాకి ఇక్కడ మింగుడు పడని విషయం ఏంటంటే అక్కడ బర్మా వాళ్ళు చైనాతో సహకారంతోనే ఉంటారు. అయినా సరే బర్మా సైన్యం భారత్కి సహకరించింది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అటాక్ చేయడానికి ఉపయోగపడింది. ఈ డ్రోన్స్ హెల్ప్లో బర్మా సైన్యమే పనిచేసింది అన్నది కూడా చైనా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్. ఎందుకు ఇది అంటుంది అర్థం కావాల్సింది ఏంటంటే భారతదేశం మీద దాడి చేసి వెళ్ళే తీవ్రవాదే కదా. వాడు ఆ ప్రాంతంలో బర్మాలోకి వెళ్ళి అక్కడున్న ప్రాంతాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అక్కడ సైన్యం ప్రభావం కోల్పోతుంది. అక్కడంతా కూడా వీళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు బర్మా సైన్యం ఆంగ్ సాన్ సూచీ లాంటి దాన్ని జైల్లో పెట్టి ఆధిపత్యం వాళ్ళకి కావాలనుకుంటే పక్క దేశంలో తీవ్రవాద చర్యలు చేసేటటువంటి దగులుబాజీగాడు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేస్తే ఊరుకుంటాడు. అందుకని భారత్తో కలిసి వాళ్ళ అంతు చూసింది. ఇది చైనాకి తెలియాల్సిన అంశం.